దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రం. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తూ దేవుడి రోజు మనతో ఏం మాట్లాడుతున్నారంటే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. దేవుడు ఏర్పాటు చేసుకుంటే అది ఇష్టమేనా మీకు? ఇష్టమైతే దేవుడిని ఆరాధిద్దాం. మనలో అయితే ఏ అర్హత లేదు. ఆయన కృప ద్వారానే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేనేమో అనే అంశం విషయంలో మాట్లాడుతూ దేవుణ్ణి ఆరాధించుకుందాం.
దేవుని కృపను బట్టి, దేవుడిచ్చిన రక్షణ బట్టి, ఆయన పిలుపుని బట్టి దేవునికి అనేకమైన వందనాలు మనం చెల్లించాలి. అనుక్షణం కూడా ఆయన కృప లేనిదే మనం జీవించలేము. కాబట్టి దేవుని ఆ కృప విషయంలో దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు ఆశపడి ఈ మాటలు మనతో మాట్లాడుతున్నారు. మనల్ని పురికొల్పడానికి దేవుని దగ్గర మనం దీనంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం మనతో ఉంటాడని యెషయా 57:15లో చెప్పినట్లుగా ఆయన కృప విషయంలో, అంటే మనకి ఏమి అర్హత లేకపోయినా సరే, మనకి ఏమి రాకపోయినా సరే, మనకి ఏమీ లేకపోయినా సరే, ఏమున్నా ఇప్పుడు అసలు దేవుడు ఉండబట్టి ఆయన కృప, అంటే అర్హత లేకుండానే దేవుడు ఆయన ప్రాణం పెట్టారు, మనల్ని రక్షించుకున్నారు. ఆ రక్షణ మనం కాపాడుకోవాలి, భయంతోనూ వణుకుతూనూ కాపాడుకోవాలని మనం వాక్యం చెప్పుకున్నాం. దానికి కారణం ఏమైతే కృప. ఆయన కృపను బట్టి మనల్ని ఎంచుకున్నాడు. ఆయన దయా సంకల్పం చెప్పున క్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడంట. ఫస్ట్ తను నిర్ణయించుకున్నాడు. మనం కూడా చాలా విషయాలు నిర్ణయించుకుంటాం కదా. మంచి నిర్ణయించుకుంటే మంచి జరుగుతుంది, చెడ్డవన్నీ సెలెక్ట్ చేసుకుని నిర్ణయించుకుంటే చెడే జరుగుతుంది. ఆ చెడు అనే దుష్టుడే నడిపిస్తూ ఉంటాడు నరకానికి. భక్తిని కూడా జయం ఉండగా మరి ఇతరుల మీద నెట్టేసి సంఘంలో, కుటుంబాల్లో, దేశంలో మరి శాంతి సమాధానం లేకుండా అయిపోతుంది. కాబట్టి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం, దయ, ఆయన దయ లేనిదే, ఆయన కృప లేనిదే మనం జీవించాలి. కాబట్టి ఆయన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాను. నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నేను ఎవరి కోసం బ్రతుకున్నాను? తన కోసమే, దేవుని కోసమే. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టినట్టుగా ఎవరు ప్రేమించలేదు. ఆయన ప్రాణప్రియుడు, ప్రాణ స్నేహితుడు. ఆయనలా నేను ఎవరైనా ప్రేమించారా? నన్ను ఎవరైనా ప్రేమించారా? మనం ఎలా ఉన్నామంటే ఆయన కృప ద్వారానే కదా బ్రతుకుతున్నాము. ఒక క్షణమైనా మనం మర్చిపోగలమా ఆ మాట? మర్చిపోకపోతే వాళ్ళు ఎన్ని మాటలో ఆడతారు. ఎలాంటి మనుషులు కాదు ఆయన అనేసి అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ ముఖం మీద కూడా బాధ వస్తే పుట్టినట్టు చెప్తారు. ఎందుకంటే అంత బాధ వచ్చేస్తుంది. కానీ మరి దేవుడు ప్రాణం పెట్టేశాడు. ఎవరైనా ఈ భూలోకంలో ఎవరైనా ప్రాణం పెట్టారా? అలాగే స్నేహం చేశారా? అలాగే ప్రియుడిగా ఉండి, ఒక భర్తగా ఉండి అన్ని సమకూర్చారా? అన్ని విషయాల్లో తోడేయండి నడిపించారా? అనుక్షణము కూడా మనం ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి అలాగా, ఎందుకంటే ఆయన నిర్ణయించుకున్నాడంట. దేవదూతల కన్నా ఎక్కువగా ఆ దేవుని పిల్లల్ని ఇష్టపడ్డాడు, అన్య జనాంగాన్ని ఇష్టపడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి నమ్మలేదు. దేవుడు ఎంతగా ప్రేమించి వాళ్ళు నిర్ణయించినా నమ్మలేదు. మరి దేవదూతల్ని కూడా ఆ దేవునికి ఇష్టంగా నడవలేదు. తండ్రి ప్రణాళిక ఏంటో అర్థం చేసుకోలేదు. మరి అయినప్పటికీ కూడా ముగ్గురిని కలిపి ఈ భూలోకంలో, మన కొత్త ఆకాశంలో, కొత్త భూమి, ఆయన మనల్ని ఒక రాజ్యానికి నుంచి ఆయన రారాజుగా వస్తుంటే మనం కూడా రారాజు బిడ్డలుగా ఏలుబడి చేయాలని ఆయన ఆశపడి ముందుగా నిర్ణయించుకున్నాడంట. తన కోసం నిర్ణయించుకున్నాడంట. తన కుమారులుగా తన దయా సంకల్పము చొప్పున. సంకల్పం, నీకు ఏ సంకల్పాలు ఉన్నాయి? బిల్డింగ్ కట్టి ఇక్కడే ఉండిపోతావా? పెళ్ళిళ్ళు చేసి ఇక్కడే ఉండిపోతావా? నువ్వు పెళ్లి చేసుకొని అవన్నీ భూలోకంలో. ఆ దయా సంకల్పం అనే దేవుని రాజ్యంలో ఆయనతో యుగాలు ఉండడానికి ఒక ఒక ఆధారంగా ఇచ్చాడు. కుటుంబాన్ని, పిల్లలని, ఉద్యోగాలు, ఇవన్నీ భూసంబంధమే. ఇవన్నీ లైవ్ అయిపోతాయని మనం చెప్పుకున్నాం కదా.
అవన్నీ లైవ్ అయిపోతుంటే దేవుడు నీ కోసము నా కోసం ఆయన ప్రాణం పెట్టారు. ఎందుకు? యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించడినే మనం ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు ఆయన. అలా ముందుగా మనం ఏదైనా నిర్ణయించుకుంటే ఎవరైనా మొదట ఒప్పుకుంటామా? నాది అని అంటాం. నీకు ఎవరు అధికారం ఇచ్చారో అని అంటాం. మరి దేవుడు రక్తం ఇచ్చి కొనుక్కున్నాడే, మరి ఆయనకి అధికారంలో మనం ఉండాలి కదా. ఆయన మాట వినాలి కదా. ఆయన మనం ప్రేమించి ప్రాణం పెట్టాడు కదా. సమస్తాన్ని ఆయన మహిమనంతల్ని పరలోక రాజ్యంలో విడిచిపెట్టి నీలాగా నాలాగా మనిషిలాగా వచ్చాడు. దేవుడి గుణాలతో ఉన్నాడు. అలాగే మనం కూడా మనిషిలాగా ఉండి దేవుడి గుణాలతో బ్రతకాలి. ఆ దేవుడి గుణాలు ఉన్నాయా, దేవుడి గుణాలు ఉన్నాయా, ఏది నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నావు అని ఆలోచించాలి మనం ప్రతి క్షణం కూడా. అదే పరిశుద్ధాత్మ దేవుడు అనుక్షణము కూడా ఉన్నప్పుడు ఆయన అలాగా సహకారి అయి ఆయన దేవుని రాజ్యానికి తీసుకెళ్ళడానికి పెళ్లి కుమారుడుగా ద్వారం దగ్గరే ఉన్నాడని మరి 24 వచనంలో ఉంది కదా. 32, 36 వచనాలు ఉన్నది. అది ఆ ద్వారం దగ్గరే ఉన్న దేవుడు పెళ్లి కుమార్తెని కోసం ఆయన పెళ్లి కుమార్తె ఇంకా సంఘం అనేది సిద్ధపడలేదని ఆయన వెయిట్ చేస్తున్నాడు అక్కడ. మరి పెళ్లి కుమార్తె సిద్ధపడకుండా మరి ఆయన నిర్ణయించుకున్నాడు కదా, అలానా ఆ బిడ్డలు కావాలి. ఆ భూమి మీద ఉన్న బిడ్డలందరూ కూడా దేవుని పిల్లలుగా ఉండాలి. దుష్టుడికి సంబంధించినట్టు ఉండకూడదు, దేన్ని విగ్రహంగా చేసుకోకూడదు, దేనికి సాగిల పడకూడదు, అది పూజించకూడదు. దేని విగ్రహంగా చేసుకున్నా సరే ఆయన నిర్ణయించుకున్నాడు కదా. నువ్వు దేని వెంట పడుతున్నావు అని ఆలోచించాలి. దేన్ని ఎక్కువగా ప్రేమిస్తుంది? విగ్రహం. అది బొమ్మే కావచ్చు, మనిషే కావచ్చు, వస్తువే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, ఏదైనా కావచ్చు. దేనికి ఎక్కువ స్థానం ఇస్తున్నావు? దేవుడితో మాట్లాడడానికి, లేకపోతే దేవుడు నిన్ను నిర్ణయించుకున్నప్పుడు ఆయన నిన్ను దయా సంకల్పం చెప్పున తనకు కుమారులుగా స్వీకరించడానికి మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధము నిర్దోషములై ఉండవాలని జగత్తి పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తులో అందుకు ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే 6000 సంవత్సరాల క్రితం మాట. కాబట్టి అప్పుడే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటే నువ్వు ఎంతనో ఆయన చేతిలో, ఆయన భూమి, ఆయన పాదపీఠం, ఆకాశము, ఆయన సింహాసనం, మనం ఎంతనామో ఆయన అరచేతిలో ఒక నలకరం కూడా ఉండదు. అలాంటి వాడు మనం దేవుడిని నిర్ణయించుకుంటే, దేవుని పోలికగా దేవుని రూపంలో ఆయన చేసుకుంటే మనం ఏం చేస్తాం? ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడంట. రాసిన పత్రిక 1:12 కూడా ఉంది. దేవుడు తన చిత్త ప్రకారం సంకల్పం బట్టి మనం ముందుగా నిర్ణయించాలి. ఎంతో స్వాస్థ్యముగా ఏర్పరిచాను. స్వాస్థ్యం అంటే నా సొత్తు, నాది, నా ప్రజలు అని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఏర్పాటులో ఉంటావా? దుష్టుడి ఏర్పాటులో ఉంటావా? ఏ ఏర్పాటులో ఉన్నావు? ఎవరి చేతిలో ఉన్నావు? ఎవరు నడిపిస్తున్నారు అని ఆలోచించాలి. ఆయన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. అలా జరిగిస్తాడు. మనం ఎప్పుడైతే ఆ ఏర్పాట్లో ఉన్నప్పుడు దేవుని ఆ గీత దాటి బయటికి వెళ్లకుండా ఉంటే, ఆ దుష్టుడు ముట్టకుండా తన రోజు భద్రపరుచుకుంటే, దేవుడు నిర్ణయించి చెప్పున సమస్త కార్యాలు కూడా ఆయన జరిగించుకుంటే వెళ్ళిపోతాడట. కార్యాలు జరగట్లేదు అంటే కారణాలు ఏంటి? దుష్టుడి చేతిలో ఉన్నాం, అందుకనే జరగట్లేదు. కాబట్టి నా ప్రియుడు విమోచింపబడినట్లు నీ గుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇవ్వని మరి దావీదు భక్తుడు 60వ అధ్యాయం 5వ వచనంలో నా ప్రియుడు విమోచింపబడినట్లు నీ గుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇవ్వు అని ప్రార్థన చేస్తున్నాడు. నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరం దయచేయి.
నాతో మాట్లాడు, నన్ను విమోచించడం అంటే పాపము నుండి ఆయన రక్తం ద్వారా కడిగి విమోచించడం. పరిశుద్ధ రక్తం భూలోకంలో ఎక్కడైనా ఉందా? ఆ పరిశుద్ధ రక్తం ద్వారానే పాపక్షేమం అని వేద గ్రంథాల్లో ఉంది. కాబట్టి మన ఎదుట మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషమై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలో ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం పరిశుద్ధంగా ఉండాలా లేదా? పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే వస్తాడు. పరిశుద్ధంగా ఉంటేనే వస్తాడు. పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధంగా ఉండాలి. ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామంట? యూదా గారు, యేసయ్య తమ్ముడు యూదా గారు, 4 తమ్ముళ్ళు, ఒక తమ్ముడు యూదా గారు. యూదా గారు ఏం రాసిన? ప్రియులారా, మనకందరికీ కలిగేది రక్షణ గురించి మీకు రాయవలని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. ఎలాగా కొందరు రహస్యంలో చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులే. మన దేవుని కృపను కామాతృత్వములకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఇక్కడ పూర్వమందే వీళ్ళని దేవుని కోసం ఏర్పరచబడ్డారు. క్రీస్తులో మనలను ఆయన ప్రేమ చేత పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనం ఉండాలని ఆయన ముందు పూర్వమందే జగత్ పునాది వేయకూడదు ముందే ఏర్పాటు చేసుకుంటే, ఇక్కడ అద్వితీయ నాథుడు ప్రభు యేసుక్రీస్తును విసర్జిస్తున్నారంటే ఇది ఒక బ్యాచ్. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారట. వీళ్ళు కూడా పూర్వమందే సూచించబడ్డారు. కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే దేవుణ్ణి ఎప్పుడు కూడా విసర్జిస్తూ ఉంటారు. వీళ్ళేమో ఏర్పాటు చేసుకున్నారు దేవుడు. అసలు 1వ దేవుడు ఏర్పాటు చేసుకున్న పిల్లలు ఉన్నారు. అదే మన అంశము. దేవుడు మాట్లాడుతున్నారు, క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. దానికోసం మనం సంతోషంగా ఆ దేవుని యొక్క కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగింది. అలాగా మనం కూడా పరిశుద్ధులుగా ఆయన రక్తం ద్వారా అయ్యాం. మానవాళి రక్షణ కోసమే మొత్తం కులం భేదం లేకుండా దేవుడు ప్రాణం పెట్టారు. అది ఎవరికైనా గుర్తొస్తుందా? అర్థమవుతుందా? పరిశుద్ధులుగా ఉంటే మంచిదా, అపవిత్రులుగా ఉంటే మంచిదా? అపవిత్రాత్మ ఎక్కడికి తీసుకెళ్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ పెళ్లి కుమారుడు చేతిలో మరి పెళ్లి కుమార్తె సంఘాన్ని పెడతాడు. సంఘం అంటే అనేక మంది, సార్వత్రిక సంఘం అంటే అనేకమైన సంఘాలు కలిపి, స్థానిక సంఘం అంటే ఒక సంఘం. అలాగా అనేకమైన భూలోకంలో ఉన్న సంఘంలో ఉన్న దేవుని పరిశుద్ధులందరినీ ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నారో అందరూ కలిపి సార్వత్రిక సంఘాన్ని పెట్టి ఏం చేస్తారో పెళ్లి కుమారుడు చేతిలో అలా నడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. దానికోసమే ఏర్పాటు చేసుకున్నాడు. కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు పూర్వకాలం ముందే మరి ఆ దేవుని విసర్జిస్తున్నారని, ఈ తీర్పు పొందుటకు వీరు పూర్వమందే సూచించబడిన వారు అని చెప్తారు. సూచించబడ్డ ఈ సంగతులని మీరు ముందటనే ఎరిగి ఉన్నారు. నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నా ఏమనగా, ప్రభు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశారట. నమ్మకపోతే నాశనం వచ్చింది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన నికోదేవుగా తెలియలేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి తెలియలేదు. అది యోహాను 3వ అధ్యాయంలో ఉంటుంది. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశం లేదు అని. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన నికోదేము అనే పాస్టర్కి తెలియలేదు, ఆ నాయకుడికి తెలియలేదు. ఆయనకి దేవుడు ముఖాముఖిగా చెప్పినా అర్థం కాలేదు. మరి ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉంటారంట? ఐగుప్తు నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశాడు. అందుకే వాగ్దాన భూములలో ప్రవేశించలేకపోయారు. మాట వినాలి, నమ్మాలి. నమ్మకపోతే వారికి అదే, మిగిలిన వారికి ఇప్పుడు ఉన్న వారికి కూడా అదే పడుతుంది. కాబట్టి మరియు తమ ప్రధానతను నిలుపుకొనగా తన నివాస స్థలమును
దేవదూతలు మహాదేవన జరుగు తీర్పు వరకు కట్టిక చీకటిలో నిత్య పాశములో ఆయన బంధించి భద్రం చేశాడు. మరి దేవదూతలు కూడా కట్టిక చీకటిని భద్రం చేశాడు. అది కూడా మాట వినకపోతే భద్రం చేసి ఉంచాడు. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయించు పర శరీరం సారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుతూ దృష్టాంతముగా ఉంచబడ్డారంట. అటువలనే వీరును కలలకొనచు శరీరమును అపవిత్రపరచుకొనచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. ఇప్పుడు సార్లు 10 వల్ల కళలు వస్తాయి. కళలు వచ్చాక బట్టలు పాడైపోతాయి. ఎందుకంటే లోక స్నేహం, దేవుడితో స్నేహం మానేసి మరి లోక స్నేహం చేస్తున్నారు, లోకస్తులతో మాట్లాడుతున్నారు. అయితే ప్రధాన దూత అయిన మీకాయేలు అపవేదితో వారించుచు మోషే యొక్క శరీరం వచ్చి తగ్గించినప్పుడు దూషించి తీర్పు తీర్చారు. తెగింపక ప్రభు నేను గద్దించిన గాక అని చెప్తున్నారు. వీరైతే తాము గ్రహింపని విషయాలను గూర్చి దూషించువారే వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వభావికముగా ఎరుగుదరో వాటి వల్ల తమ్మును తాము నాశనం చేసుకుంటారు. దేవుడు ఇలా మనల్ని ఏర్పాటు చేసుకున్నారు అని నెత్తి నోరు బాధపడుతుంటే వినకుండా తెలిసినట్టుగా అశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి తెలియదు. దేవుడు రాకడలో రహస్య రాకడలో పెళ్లి కుమార్తె సంఘాన్ని తీసుకెళ్తాడని తెలియదు. మనకు అర్హత లేకపోతే దేవుడు ప్రేమించాడు, తన ప్రాణం పెట్టి ఆ రక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు. కాబట్టి ఆయన కృప ద్వారా మనం తెలుసుకొని ఆ విషయాలు అనేక మంది చెప్పి దేవుడి రాజ్యానికి తీసుకొని వెళ్ళాలి. ఇది ప్రధానమైన ఆజ్ఞ అని తెలియదు. కానీ అన్నీ తెలిసినట్టు ఎలా ఉంటారు, వేటిని స్వభావికంగా ఎరుగుదరో వాటి వల్ల తమ్మును తాము నాశనం చేసుకుంటూ మరి ఒక మృగముల వలె ఉన్నారట. మృగముల వలె ఆ మృగములు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త అని ప్రకటన 13వ అధ్యాయంలో ఉన్నాయి. అంత్యక్రీస్తు అని ఎందుకన్నారంటే ఇప్పుడు ఇలాంటి మృగాలు బోర్డు ఉన్నాయి. నేనే క్రీస్తుని, నేనే దేవుడిని, నా మాటే వినండి, నేను చెప్పిందే వేరం అని ఆఫ్నాలెడ్జ్తో అలా ఉన్నారంట. ఇప్పుడు లాస్ట్ వస్తున్నాడు, ఇంకా ఊరు రారు, అందుకనే అంత్యక్రీస్తు అన్నారు. ఇప్పుడు రాబోతున్నాడు లాస్ట్ అంటే వాళ్ళకి ఏమి తెలియదు. వీరైతే తాము గ్రహింపని విషయాల గురించి దూషించేవారే అనేక మంది ఉన్నారు. అలాంటి అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, నేనే క్రీస్తున్నా వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంట, గ్రహింపని విషయాల గురించి దూషిస్తున్నారంట. వివేకం లేదు, శూన్యం. కానీ మృగాల వల్లే వేటిని స్వభావికంగా వాళ్ళకి ఎలాగైతే స్వభావికంగా అంటే వాళ్ళ సొంతంగా సొంత నాలెడ్జ్ అనమాట. దేవుడు ఏం చెప్పారో అది వేస్ట్. దేవుడు ప్రాణం పెట్టారని వేస్ట్. అవన్నీ కూడా నాకు అవసరం అంటారు. దేవుడు కుమారుడని ఒప్పుకోరు. ఆయన మానవ శరీరంతో వచ్చి దేవుని కుమార్తెలుగా మనం ఉండాలని ఆయన త్యాగం చేసి ఆయన మహిమనంతా విడిచిపెట్టి మామూలు మళ్ళాంటి శరీరంతోనే ఆయన బాప్తిసం తీసుకొని మరి ఆ గచ్చమైన తోటలో ఆయన ప్రార్థన చేస్తుంటే మన కోసం, మనల్ని రక్షించడానికి కోసం, మన కోసం ఆయన మనము చేసిన తప్పుల కోసం ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆయన మరణాన్ని జయించి ఆయన పునరుత్థానమే మళ్ళా రహస్య రాకడలో రాబోతున్నాడు. అప్పుడు మనం సిద్ధంగా లేకపోతే 7 ఏళ్ల శ్రమ దినాల్లో అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త చేతిలో మనం నలిగిపోయి, చిరిగిపోయి, చచ్చిపోయి అప్పుడు వెళ్ళాలి. ఇవి వెంటనే వినకపోతే దాని ప్రకారం ఆయన సంకల్పం చొప్పున మనం ఏర్పాటు చేసుకున్నాడనే విషయాలు తెలియక అలా నడుచుకుంటే, అలా నిర్లక్ష్యంగా ఉంటే, అన్నీ తెలిసినట్టు ఒక మృగాల వలె ఉంటే అలా ఉన్నప్పుడంట వేటిని స్వభావికంగా ఎరుగుదరో వాటి వల్ల తమ్మును తాము నాశనం చేసుకుంటున్నారట. వాళ్ళ మట్టుగా వాళ్ళ జీవితాలే నాశనం అయిపోయారు. పక్కనున్న వాళ్ళని చూసి తేరవకూడదు. మనం లోకానికి వెలిగి ఉన్నామని చెప్పారు కదా, ఆయన వచ్చాడు. ఆయన నేను లోకానికి వెలిగి ఉన్నానని చెప్పాడు. ఆయన ఆ 3.5
సంవత్సరాలు ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మీరు లోకానికి వెలుగే ఉన్నారు అని చెప్పాడు. మరి మనం వెలుగులో ఉండి పక్కోళ్ళు ఇంట్లో వాళ్ళైనా బయటైనా ఎక్కడైనా సరే మనం ఏం చేయాలి? వాళ్ళు వెలిగించే వారిగా ఉండాలి. ఆ నాశనం అయిపోతున్నారని తమ్మును తాము నాశనం చేసుకుంటుంటే వాళ్ళతో పాటు నేను నాశనం అయిపోతాను అని వాళ్ళ మాట వినకూడదు. ఎందుకంటే మనం పోరాడేది శరీరంతో కాదు, దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. ఎవరితో దీన్ని నాశనం చేయాలంటే ఎవరు ఉండాలి? నీకన్నా పెద్దోడు ఉండాలి. ఇంట్లో నీకన్నా పెద్దోళ్ళు భార్యకి భర్త పెద్దోడు కదా, భర్తలో దూరి చేస్తాడు పనులన్నీ, నిన్ను అలా నడిపిస్తాడు. అలా నడిపిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? అలా నాశనం అవుతుంటే నువ్వు వాళ్ళని చూసుకొని నాశనం అయిపోకూడదు. నువ్వు వెలుగుగా ఉండి భర్తను రక్షించుకోవాలి. నీ వెలుగును బట్టి 1 కొరింథీ 7:14 ప్రకారం రక్షించుకోవాలి. అయ్యో వారికి శ్రమ, ఎందుకంటే పిల్లలు అపవిత్రులు అయిపోతారు. భార్యను బట్టి అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడు లేని పిల్లలు అపవిత్రులు అవుతారు అన్నది. కాబట్టి శ్రమ వస్తుంది. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గంలో నడిచి బహుమానం పొందవల్లని బిలాము నడిచిన ప్రభుత్వంలో ఆతురంగా పరిగెత్తుతున్నారు. ఎక్కడ డబ్బులు ఉంటే పరిగెత్తడమే, ఎక్కడ అన్యాయంగా అక్రమంగా వస్తున్నాయి డబ్బులు అంటే అక్కడ పరిగెత్తడమే. ఆతురంగా పరిగెట్టారట. మరి పోరాటం చేసి తిరస్కారం చేసి నశించే మీరు నిర్భయంగా మీతో సుభోజనం చేసి తమను తాను నిర్భయంగా పోషించుకుంటారు. తను అలా సంపాదించుకుని నిర్భయంగా మేము రారాజు బిడ్డలు, మాకు అధికారం డబ్బు చేతులు ఉంటే అలాగే అధికారం, ఆ అధికారం చలాయిస్తూ ఉంటారు. ఇంట్లోనేంటి, బయట ఏంటి, ఆఫీసులోనేంటి, ఉద్యోగంలోనేంటి, దేశంలోనేంటి అధికారం డబ్బు వలన, పరమత వలన అహంకారంతో ఉంటే ఆ మేకలని గొర్రెల్ని వేరుపరుస్తాడట. నేనంతా ఉండదు. ఆ దయా సంకల్పం ద్వారా ఏర్పాటు చేసుకోవకపోతే వచ్చే నష్టాలు అన్నమాట. ఎలా ఉంటారంటే వీరి ప్రేమ విందులో దొంగ మెట్లుగా ఉండి వీరి గాలి చేతి ఇటువంటి కొట్టుకొనుకు నిర్జల మేఘంగాను కాయలు రాలి తలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెకలింపబడిన చెట్లుగాను తమ అవమానములను నురుగు వెళ్ళగొట్టుకుని వారే సముద్రం మీద ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. మార్గం తప్పిపోతారు. దేవుడు మార్గం ఏంటో తెలియదు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని వాక్యమే అది మీ పాదాలకి దీపము, అది మీ మార్గాన్ని సరళం చేస్తుంది. ఆ వాక్యాన్ని ధ్యానించాలి. ఆ వాక్యం ఎలా చెప్తుందో నడవాలి. అప్పుడు నడిచి దానికి వాక్యానికి లోబడినప్పుడు ఆ దుష్టులు నాశనం చేయడానికి ఇంటిలోనే తిష్ట వేసుకున్నా, సంఘంలోనే, ఉద్యోగంలోనే, దేశంలోనే తిష్ట వేసుకున్నా నువ్వు ఎదిరించే శక్తి నువ్వు నేను పొందుకోవాలి. యాకోబు 4:7 ప్రకారం నాకు లోబడండి, దుష్టుడు మీరు ఎదిరించడంటే దానికి లోబడపడడం కాదు. ఆ దుష్టు లక్షణాలు తెలుసు కదా. లక్షణాలు వచ్చాయంటే దుష్టుడు వచ్చాడు అన్నమాట ఈ మనిషిలోకి అని చెప్పి నువ్వు దాన్ని ఎదిరించినట్టుగా ఉండాలి. మనిషి మీద ఎదిరించడం కాదు, మనసులో ఎదిరించాలి. మనసులో నువ్వు ఎదిరించాలి. వాళ్ళ మాటకు లోబడకుండా నువ్వు సైలెంట్గా ఉండి వాళ్ళు వచ్చేటి అయిపోయాక వాళ్ళు ఇంట్లో చాలా బాగా చక్కగా మాట్లాడతారు. అప్పుడు అలా సాక్షిగా నిలబడాలి. అప్పుడు పిల్లలు అపవిత్రులు అవ్వరు, దేశం అపవిత్రంగా ఉండదు, సంఘాలు అపవిత్రంగా అయిపోయి కుటుంబాలు పాడైపోవు. కాబట్టి తమ అవమానమును నురుగు వెళ్ళగొట్టుకున్న వారే సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరిగి చుక్కలుగా ఉంటారు. చుక్కలే కానీ స్టార్ లాగా ఉంటారు, అందంగా ఉంటారు, చక్కగా బట్టలు వేసుకుంటారు, చక్కగా ధనము అన్ని కూడా దేవుడు ఇస్తాడు. అయ్యో దేవుడు ద్వారా ఇచ్చాడే, ఆయన కృప ద్వారా నేను ఇలా ఉన్నానే, నేను ఏమై ఉన్నాను ఆయన కృప ద్వారానే అని దేని మనసు ఉండదు. అహంకారం వచ్చి కొమ్ములు వచ్చేస్తాయి, కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా అని అంటారు. అలాగే మనం మేకలను మెడచాచి నడుస్తాం. మరి మేకలు దేవుడు ఎడం పక్కన పెట్టాడంట, ఇద్దరిని వేరు చేశాడంట. అలాగే ఎవరైతే ఇద్దరు పడుకొని ఉంటారో ఒకరు ఎంత పడతారో ఒకరు ఉండిపోతారు. ఎప్పుడైతే అలా ఫాలో అవుతారు, ఎవరు మట్టుకు అంటున్నారు అనుకోండి, సగం మంది అందుకే వెళ్తారని చెప్పారు. ఇద్దరు తిరగటం ఆయన విసురుతుంటే ఒకరు ఉంటారు, ఒకరు వెళ్ళిపోతారు.
దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడే సంఘంలో ఉంటారు, పరిశుద్ధాత్మ దేవుడు తోగుతూ ఉంటారు, రోజు వాక్య ప్రకారం నడుస్తూ ఉంటారు. ఆ కృప ద్వారా నేను రక్షించమంటాను కాబట్టి నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు, క్రీస్తులో నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని ఆ ఏర్పాటులో ఉండి ఆయన చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ధనాపేక్ష లేకుండా ఒక దీన మనసులో తగ్గించుకుంటూ దేవుడు ఎలాగైతే మహిమనందరిని ఇచ్చిపెట్టి తగ్గించుకొని వచ్చాడో అలాగా అన్ని కూడా తగ్గించుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రేమించి అది మతం కులం భేదం లేకుండా అందరితో కూడా సమాధానంగా ఉండి ఆ భక్తి హీనులు కాకుండా భక్తి గలవారిగా ఉండడానికి దేవుడు ఆశపడతాడు, పరిశుద్ధాత్మ అందుకని ఇస్తాడు. కాబట్టి ఆ మార్గం తప్పిన చుక్కలక వారి కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. నిరంతరం కూడా భద్రం చేయబడినాడు, నిరంతరము ఎప్పుడు కూడా భద్రంగా ఎదురు చూస్తుందంట నరకం, అగ్నిగుండం. అటువంటి వారి కోసం ఆ మార్గం తప్పిపోకూడదు, దేవుడి మార్గంలోనే ఉండాలి. బుద్ధిమంతులైతే ఆకాశంలో నక్షత్రాల వలె ఉంటారు, ప్రకాశిస్తారు. ఎవరినైతే అటువంటి వారిని దేవుడు మార్గంలో తిప్పుతారో అందుకని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఆదాము మొదలుకొని 7వ వాడైన మానవుడు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా అన్నారంట, ఇదిగో అందరికి తీర్పు తీర్చగలను, వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారు భక్తిహీన క్రియలను గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చి వారిని ఒప్పింపచేస్తాడు. ఇప్పుడు ఒప్పుకోకుండా కృపాసనాసనం అనే బల్లరాజం దగ్గర ఒప్పుకోకుండా యేసు శరీరం రక్తము తీసేసుకొని ఇస్కరేతు యోధాలాగా దేవుడిని సిలువ వేసేసి తలకిందులుగా ఆయన ఎలా చనిపోయాడో అలా చనిపోదాం అనుకుంటున్నావా? బల్లరాజం తీసుకుంటున్నాను, బల్ల పట్టుకుంటున్నాను అంటే సైతాన్ గాడు వచ్చినా సరే బల్ల పట్టుకుంటే ఏం లాభం? ఇస్కరేతు యోధాలాగా వేసి ఎప్పుడో అమ్మేస్తావు, జాగ్రత్త. కాబట్టి దేవుడు పట్టుకోవాలి, దేవుడు వాక్యాన్ని పట్టుకోవాలి. వాక్య ప్రకారం నడుస్తున్నానా లేదా అది వాక్యమే నీ పాదాలకి దీపము, నీ త్రోవలకు వెలుగైంది. వెలుగు సంబంధివి అనేక మందిని వెలిగించాలి. నీ కుటుంబంలో ఉన్న వాళ్ళని, సంఘంలో ఉన్న వాళ్ళని, గ్రామంలో ఉన్న వాళ్ళని, దేశంలో ఉన్న వాళ్ళని రక్షించాలి. అందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. బిడ్డ ఆలోచించావా? వారు తమ దురాశ చెప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు. లాభం ఎవరైనా ఏదైనా నిన్ను పొగడాలనుకుంటే వాళ్ళు పొగుడుతూ ఉంటావు, లేకపోతే ఒక అబద్ధం ఆడేస్తాం, ఏమీ లేదమ్మా పుట్టినే అమ్మా అని అబద్ధం ఆడేస్తాం. అలాగా లాభం అంటే నీ మీద ఒక మాట పడకూడదు, వాళ్ళకి నేను నొప్పించకూడదు, నీ మాటలు అలాగా లెవెల్గా అలాగా దేవుడి మాటలు ఉండవు అక్కడ. దురాశను బట్టట అలా నడుస్తారట. లాభం నిమిత్తం మనుషులు కొనియాడతారట. సరుగు వారు తమ గతిని గురించి నిందించే వారినే ఉన్నారు. ఏంటి దేవుడు నమ్ముకున్నాను, నేను ఎంత పరిచయం చేస్తున్నాను, ఎంత బాధపడుతున్నాను, నేను ఎంత నికర్చగా ఉన్నాను, కానీ ఏంటి నా పరిస్థితి అని ఇతరులను నిందించే వారినే ఉంటారట. ఇంకా ఇన్ని రోజులైపోయింది, ఇన్ని సంవత్సరాలకి నా కొడుకు బాగుపడలేదు, నా భర్త రాలేదు, ఎన్నిసార్లు నేను చర్చకి వచ్చినా నాకేం జరగలేదు, నా పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఉంటారట. అలా చదువుకుంటూ ఉంటారట. తమ గతిని గురించి నిందించడానే ఉంటారట. వారి నోరు డంబమైన మాటలు పలుకుతుందట. అప్పుడు దేవుడు ఆశీర్వదించాడు, నాకు అహంకారం వచ్చిందని డంబంగా మాట్లాడుతుంటారు. నాకు దేవుడు, నాకు తెలుసులే దేవుడి కోసం అంటారు అహంకారంగా. దేవుడు ఏం చేయలేదు అనుకున్నాను, నా భర్తను తీసుకెళ్ళిపోయాడు, నా కొడుకుని తీసుకెళ్ళిపోయాడు, నాకేమీ ఇవ్వలేదు అని అహంకారంతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఏర్పాట్లో ఉండి ఆయన విషయాలు ఏం పట్టించకుండా, ఆయన చెప్పిన మాట వినకుండా, వాక్యాసాన్ని నడవకుండా, సరి చేసుకోకుండా ఆ లాభం మనుషులు కొనియాడి మనుషులకి పడుతూ ఉంటారు. విశ్వాసం మీద దేవుడు విశ్వాసంతో 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి, అంటే పురుషులు 5,000 మంది ఉన్నారు, మరి పురుషులు స్త్రీలు పిల్లలు ఇంకా అనేక మంది ఉన్నారు. అందరికీ కూడా ఇవ్వగా 12 గంపలు మిగిలాయి. విశ్వాసంతో కదా దేవుడు మాట్లాడారు. ఏమైనా జాబ్ ఉందా? జాబ్ చేస్తున్నారా? ఎవరు జాబ్ చేస్తే ఎవరు దగ్గర డబ్బులు ఉన్నాయో ఆడ కావాలి. భక్తి ఎవరి దగ్గర ఉందో
డబ్బులు ఎవరున్నాయో వాళ్ళు కావాలి ప్రజలకి. కాబట్టి అయితే ప్రియుల అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుచు పరిహాసకులందరినీ మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. ఆ పూర్వమందు దేవుడు ఏం చెప్పారంట? చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం చేసుకోమంటారు. పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. అట్టివారు ప్రకృతి సంబంధం ఆత్మలేని వారైంది భేదమే వాళ్ళు చేస్తారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతే తెలియడానికి భేదాలు వచ్చేస్తాయి. భేదాలు మేమైతే బోర్డు మా సంఘంలో బోర్డు మందున్నారు, మాకు అవి పంచుతున్నారు ఇవి పంచుతున్నారు అంటారు. కానీ ఆ భోజనం ప్రకారం అంటే రోజు భోజనాలు పెడతా. మరి అది ఏంటంటే దేవుడు ఇష్టపడట్లేదు. దేవుడు ఇష్టపడింది ఏంటంటే రోమ 14:17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నేటి సమాధానము పరిశుద్ధాత్మైందని ఆనందమై ఉన్నది అని చెప్తున్నారు. పరిశుద్ధాత్మంది ఆనందమే ఉంది, భోజనం పానం కాదు. కాబట్టి అట్టి వారట ప్రకృతి సంబంధం ఆత్మలేని వారిని ఉంది భేదములను కలుగు చేస్తారట. మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. ఎవరైతే క్రీస్తునందు దేవుడు ఏర్పాటు చేసుకున్నారో మనం ఆ వాక్యం కదా నేర్చుకుంటున్నప్పుడు అలా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని ప్రేమలో నిలిచినట్టు కాచుకొని ఉండి దేవుని ప్రేమలో మీరు నిలబడాలి. దేవుని ద్వారానే అన్నీ వస్తాయి. ఆనాడు దేవుడు 3 రోజులు మెసేజ్ చెప్పాడు. ఆయన కొండ మీద ప్రసంగం చేస్తే అలాగే ఆకలితో ఉండిపోయారు, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉండిపోయారు. అది చూపించినప్పుడు దేవుడి కోసమే ఆత్మ కలిగి ఉన్నప్పుడు అలా ఉండదు. ఆత్మ లేకపోతే అలా ఉంటుంది, భేదములు వచ్చేస్తాయి. కానీ అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవాత్మైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టించు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండి సందేహపడు వారి మీద కనికరము చూపండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి అంటున్నాడు. అందుకు పరిశుద్ధాత్మ పొందుకోవాలి, అందుకు ఏర్పాటు చేసుకున్నాడు. అగ్నిలో రోజుకి ఆ పాతాళ నోరు తెరచి ఉంది. అది రోజుకి 1000 కోట్ల మీద మింగేస్తుంది. అన్న రోజు కూడా అగ్నిలోంచి లాగే పని అప్పచెప్పాడు. అందుకు ఏర్పాటు చేసుకున్నాడు. ఏం చేస్తున్నావు? మనం ఏం చేస్తున్నాం? ఈరోజు ఏదో ఆత్మను రక్షించాం. ఎవరికి నేను దేవుడు మాటలు చెప్పి, ఎవరిని ఓదార్చి, ఎవరు గుండె చెదిరిపోయిన వాళ్ళని ఎవరిని బాగు చేశావు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించింది. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకోవద్దు అంటున్నారు. అపవిత్రమైన శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు, శరీర సంబంధమైన అపవిత్ర ఉండే ప్రవర్తనకి ఏమాత్రం కూడా ఒప్పుకోవద్దు అంటున్నాడు. ఒప్పేసుకుని ఆమె దగ్గరికి వెళ్ళిపోతున్నావా? శరీర సంబంధమైన ప్రవర్తన చేస్తూ ఉంటారు, నిన్ను బానిసగా వాడుకుంటారు, చక్కగా దేవుడి పనికి ఆటంకంగా ఉంటారు. నువ్వు నాకు కావాలి, నేను ప్రేమిస్తున్నాను అంటారు. ఒప్పేసుకుంటావా? దేవుడు ప్రాణం పెడతాడా? అడుగు ఒకసారి. ఆ ప్రేమించిన వాడిని అడుగు, ప్రేమించిన దాన్ని అడుగు, ప్రాణం పెడతాడేమో ఆయన. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని అలాంటి వాళ్ళంతా రక్షించమంటారు. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రమో ఒప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కనికరించండి అంటున్నాడు. రొట్టెలకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమేత ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అందుకే దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగముల పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగునుగాక ఆమేన్ అని చెప్తా ఉండాలి. మనం దేవునికి మహిమ రావాలి. మన పనుల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన ఉద్దేశాల ద్వారా దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఆయన మహిమ కోసం ఏర్పాటు చేసుకున్నాడు. మహిమ కోసం, అహంకారంతో
నేను స్వస్థపరుస్తాను, నేను దెయ్యాలలో కొడతాను, నాకు అన్నీ వచ్చు అని అహంకారంతో మేకలాగా దొరికితే అక్కను చెవులారా కొండే మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. మనం ప్రకటిస్తేనే ఆయన సాకార్యుడి అద్భుతమైన ఆయనే చేస్తాడంట. ఖచ్చితంగా లేదు, మాట్లాడితే చాలు. దేవుని మాటల్లో అంత శక్తి ఉంది. దేవుని బిడ్డ, దేవుని మాటల్లో అంత శక్తి గల మాటలు నీ ఒంట్లో ఉంటే నీ ఒంట్లో కూడా శక్తి ఉంటుంది. అనారోగ్యం ఉండదు, అనారోగ్యం ఉండదు, ఏ ఇబ్బందులు ఉండవు. లూకాసు 19వ అధ్యాయము ఒకసారి చూసి మనము ముగించేస్తున్నాము. 19వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు. 3వ వచనం నుండి చూస్తే లూకా 19వ అధ్యాయం 3వ వచనంలో ఒక ఆయన ఉన్నాడు. రక్షణ ఎలా పొందుతున్నాడో చూడండి. రక్షణ పొందుతున్నామని దేవుడు ఏర్పాట్లో ఉన్నావా లేదా, లేకపోతే సాతాను ఏర్పాట్లో ఉన్నావా అని చెక్ చేసుకోండి. మనం చెక్ చేసుకోవడానికి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. యేసు ఎవరు అని చూడగోరేను. ఆయన ఏం చేశాడట? యేసు ఎవరు అని చూడగోరాడట. ఎవరికైనా ఆశ ఉందా యేసు ఎవరో చూడడానికి? ఆయన చూడడానికి ఎవరికైనా ఆశ ఉందా? ఆయన ఎందుకు అలా ప్రాణం పెట్టాడు? ఎవరి కోసం పెట్టాడు? ఆయన ఏం తప్పు చేశాడు? ఒక ఆవిడ అడిగింది నన్ను, రేషన్ కోసం లైన్ కడితే ఒక ముస్లిం ఆమె అడిగింది, ఆయన ఎందుకు అలాగా సంఘం మీద అలా చనిపోయాడు? పెద్ద మనిషి, ఎంతమందికో తెలియదు. మరి నువ్వు రక్షించవా? పరిశుద్ధాలు పొందుతూ నీకు ఎవరు అవసరం లేదా? దేవుడి పిల్లలు నశించిపోతుంటే నీకు ఆనందంగా ఉందా, బాధగా ఉందా? నువ్వు రావట్లేదా? బాధగా లేదా? మరి యేసు ఎవరు అని చూడగోరాడట. అందుకని ఒక ఆయన ఏంటి యేసు ఎవరో అని చూడగోరాడట. అతను ఏంటంటే పొట్టాడు అనమాట. పొట్టువాడైన జనులు గుంపుకూడి ఉండటం వలన చూడలేకపోయాడు. చూడలేకపోయిన ఏం చేశాడు? ఎంత ఆశ ఉందో చూసారా? చాలా జన సమూహంలో వేసే ఉన్నాడు. చూడలేడు. పొట్టాడు అంటే ఎలా చూస్తాడు? ఒక చెట్టు ఎక్కిపోయాడంట. చెట్టు ఎక్కిపోయి అప్పుడు యేసు త్రోవను రానయ్యుండేది కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడంట. అలా మనం కూడా దేవుడు ఎక్కడ ఉన్నాడు చూడడానికి, మనం దేవుడు ఎక్కడ నాకు దొరుకుతాడు అని పరిగెట్టాలి. దేవుని సన్నిధిలో దేవుని ఆత్మతో నింపబడుతున్నారు. దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు. ఇది మనీ మైండ్తో చేసేది కాదు, ఓన్లీ విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే చేస్తాడు. అది నీలోని నాలోని ఎవరి ద్వారా చేస్తాడు. దానికి మతము కులం భేదం లేదు. దేవుడు మాట్లాడే దేవుడు. ఎక్కడికి పరిగెడుతున్నావు? ఆయన చూడాలని లేదా? ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు. ఎవరైనా పెట్టారా? మరలా ఆయన పరిశుద్ధుడిని నీకు అలా నువ్వు కూడా అలా ప్రాణం అవ్వాలని నిన్ను ఏర్పాటు చేసుకుంటే నువ్వు ఆ ఏర్పాట్లో లేవా? ఆయన చూడడానికి రావా? ఇక్కడ మేడ చెట్టు ఎక్కాడంట ఆయన. కన్ను నుండి చూచి జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంటికి రాబోతున్నాను అని చెప్పాడు. నీ ఇంటికి వచ్చేస్తున్నాడు. దేవుని సన్నిధికి వచ్చావనుకో, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడ్డావనుకో, ఆయన నీలోనే ఉంటాడు. నీ ఇంటికి వెళ్తావు అంటే నీ ఇంటికి దేవుడు వచ్చేస్తాడు అనమాట. నువ్వు చీకటిగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తే చీకటే. ఎక్కడ చేయకూడదు. నిద్రపోతే నీకు బద్ధకం, నిద్రపోతు, చిరాకు, కోపం, ధనం కావాలి, డబ్బు మాత్రం కావాలి, సుఖం మాత్రం కావాలి, అందరూ నేను మెచ్చుకోవాలి, ఇవన్నీ కావాలా? దేవుడు మాత్రం అవమానకరంగా ఉంటాం. దేవుడు లేకుండా అనుకుంటారు. కానీ ఈ జక్కయ్య నీ ఇంట నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాడంట. ఆశ, జక్కయ్యకున్న ఆశ నీకుందా? అలా నువ్వు పరిగెడుతున్నావా? దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ దేవుడు కార్యం చేస్తున్నాడు అని నీకు తెలిసింది కూడా నువ్వు డబ్బులు ఎంత పరిగెడుతున్నావా? జనాలు ఎంత పరిగెడుతున్నావా? మనుషులు ఎంత పరిగెడుతున్నావా? అక్రమం చేయవాలా నా దొడ్డు కొండ మీద నాకు తెలియదని వస్తాడు ఆయన. అనారోగ్యాలు వచ్చేస్తాయి, నిందలు, వేదనలు, బాధలు, దుఃఖము ఇవన్నీ పెరిగిపోయి మరణం ఏర్పడి చేస్తుంది. ఇంకా నడవలేని పరిస్థితి వస్తుంది. పరిగెత్తికి మేడ్చి కలిగితావు. ఎలా దేవుని సన్నిధికి వస్తావు? దేవుని ప్రేమను ఎలా రుచి చూస్తావు? నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం లేకుండా దేవుడు మరి దేవుడు చెయ్యడు. కానీ సాతానుడు ఆ విధంగా చేస్తాడు.
నువ్వు వెళ్ళలేకపోతున్నావు. దుష్టుడే నేను దేవుని సన్నిధికి రానివ్వట్లేదు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా, తాళాలు ఇచ్చినా, ఫోన్లు ఇచ్చినా రావట్లేదు. నిన్న ఒక ఆయన అడుగుతాడు, ఫోన్లు మీరు ప్రజెంట్ చేస్తున్నారా, ఫోన్లు కూడా ఇచ్చేసినంత గొప్పదానం అయిపోయావా అని అడుగుతున్నాడు. నాకు చాలా డబ్బు వచ్చింది. నాకు ఫోన్ అంటే ఫోన్ వాల్యూ తెలియదా? ఫోన్ కన్నా దేవుడు ఆయన ప్రాణం పెట్టాడు కదా, అది నాకు ముఖ్యం అనిపించింది. అలా నా కాంటాక్ట్లో ఉంటే ఆ ఆత్మ రక్షించబడుతుందని నా ఆశపడి అలాగే ఇచ్చాడు. నాకే అర్థం అవ్వలేదు, నువ్వు అంత గొప్పదానం అయిపోయావా, ఫోన్లు దానం చేస్తున్నావా? చూడండి, దేవుడు ఏర్పాటు చేస్తున్న బిడ్డలకి ఎంత సంతోషం కలిగించాడో. సైతాన్ని అడుగుతాడు ఒక మనిషిలో ఉంది, నీకు అంత ఇదైపోయిందా, ఫోన్లు ఇస్తున్నావా నువ్వు, నాకు ఇవ్వ ఫోన్లు, నాకు ఇవ్వచ్చు కదా ఫోన్లు అని అడుగుతున్నాడు. సాతానుడు నేను చేతిలో ఫోన్ పెడతాడా? దేవుని పిల్లలు ఇంకా దగ్గర అవుతారేమో, అస్తమాటికి సన్నిధికి రాలేకపోతున్నారు అని చెప్పి దేవుడు ఇప్పించాడు. ఆ మనసు అవన్నీ దేవుడిది, నాదా అది దేవుడిది. దేవుడు పెడతాడు ఆ మనసుని. కఠినమైన హృదయం తీసివేసి మాంసం పెడతానంటున్నాడు. నీ మీద నేను శుద్ధ జలము జల్లుతాను, నా కట్టను అనుసరించే వారిగా నేను చేస్తాను అంటున్నాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు. మాంసం గుండా ఉందా, నీకు కఠినమైన గుండె ఉందా? అంతసేపు నాది అంటే నువ్వు ఇక్కడ ఉండవు కదా, అక్కడ ధనం సమకూర్చుకోమని చెప్తున్నాడు కదా. కాబట్టి ఈయన ఎలా పరిగెట్టాడో దేవుని చూడాలని, నీ ఇంటికి నేను వస్తున్నాను, ఎంతమంది జనాన్ని వదిలేసి నువ్వు నా దగ్గరికి వచ్చాడు, నా దేవుడు నా దగ్గరికి వచ్చి నా ఇంటికి వస్తానంటున్నాడు. ఎంత గంతులేసి ఉంటాడు? అలా వేయగలుగుతున్నావా? అతను త్వరగా దిగి సంతోషంగా ఆయన చేర్చుకున్నాడంట. అందరూ అది చూచి ఆయన పాపైన మనుషుని యొక్క బస చేయ వెళ్ళదని చాలా చదువుకున్నారండి. ఈ పాపాత్ముడి దగ్గరికి అందరినీ విడిచిపెట్టి ఈ పాపాత్ముడి దగ్గరించి ఎందుకు వెళ్ళాడు? ఈయన అందరూ చదువుకున్నారంట. అంత జనాభా కూడా మనల్ని కూడా అలాగే అనుకుంటున్నారు. ఏం పని లేదు, ఎలాంటి వాళ్ళ దగ్గర ఇక్కడ సేవ చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళకి సెల్ ఫోన్లు బట్టలు, వీళ్ళ గ్రామానికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనాలు పెట్టి ఇవన్నీ పెట్టి దేవుడి మాటలు వినండి, ఛార్జీలు ఇస్తాము, ఎన్ని చెప్పినా ఏర్పాట్లు లేరు. ఎన్ని చెప్పినా అలా చదువుకుంటున్నారు కదా. జక్కయ్య నిలవబడి, ఇదిగో బ్రహ్మా నా ఆస్తులో సగం వేదన ఇచ్చేస్తానన్నాడంట. జక్కయ్య గొప్ప పాపాత్ముడు, రూపాయి దగ్గర 10 రూపాయలు వసూలు చేస్తాడు ట్యాక్స్ కలెక్టర్. ఏసీ వస్తే నీకు ఎలాంటి హృదయం వస్తుంది, ఎలాంటి మనసు వస్తుంది, నీ మనసును బట్టి నువ్వు రక్షణ పొందుకున్నావా లేదా అని తెలుస్తుంది నీకు. ఒక ఆమె ఉన్నది మొదలువాడు, ఆమె మార్గం తప్పిన చుట్ట అనమాట. ఆమె దేవుడి డబ్బులు తీసుకెళ్ళి అందరికీ పంచిపెడింది. అందరూ ఆ జనాలు చూసి ఎక్కడ నువ్వు భోజనం చేస్తే అక్కడే నువ్వు డబ్బులు ఇవ్వాలి, కానీ పక్క హోటల్కి వెళ్ళి డబ్బులు ఇస్తావా? ఎక్కడ ట్రీట్మెంట్ అయింది నీకు హాస్పిటల్, ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిన తర్వాత పక్క హాస్పిటల్ వెళ్ళి నువ్వు బిల్లు పే చేస్తావా? అది అక్రమమో కాదా? అది అక్రమం, అది అక్రమం చేయడం పొండి అంటాడు అక్కడ. అయితే ఆమె అక్రమమైన డబ్బులు కూడా దేవుడికి ఇవ్వలేనందుకు ఆ హృదయంలో అనేకమైన జంతువులు, పురుగులు ఇవన్నీ వచ్చాయి. ప్రార్థన పోయింది, కానీ అర్థమవట్లేదు. వారి గ్రహింపని లేని విషయాలు ఎలాగ నాశనంలో పడతారని ఇప్పుడు వాక్యం చదివామో అలాంటి పరిస్థితి వచ్చింది. అవి ఆమె చెయ్యనివ్వదు. ధనాపేక్ష, ఆ ధనాపేక్షతో మనం ఏమైనా చెప్తే మీరు ధనం కోసం చెప్పకండి అని సాతానుడు ఆమెలో ఉండి మాట్లాడతాడు అన్నాడు. మీకు నా తల్లిదండ్రులు అప్పచెప్పారు కాబట్టి మీదే బాధ్యత అంటారు. మరి ఆమె చెప్పదు, నన్ను చెప్పలేవదు. అలా అడ్డం పడితే శ్రమ, సువార్త ప్రకటించకపోతే శ్రమ, ఆటంకపరిచే వారికి శ్రమ ఉంది. వాక్యం దేవుడి మాటలు అడ్డం పడకూడదు. అలాగే దేవుడి పిల్లలు అలా పాడు చేయకూడదు. ఇక్కడ ఈయనకి ఆయనకు రక్షణ లేదండి. వణుకుతోనూ భయముతోనూ మీ స్వంత రక్షణ కాపాడుకోండి అని మీరు ఎలా చెప్తున్నారు? వాళ్ళకి రక్షణే లేదు. బాప్తీసాలు ఎక్కడ తీసుకోకుండా ఆమె ఇష్టం వచ్చిన దగ్గర ఇప్పించారు.
ఇప్పించింది ఆమె. నువ్వే కదా ఇప్పించావాలంటే ఆమె ఇప్పించింది. సరేలే చూద్దాం అన్నాను. ఆమె ఇప్పించింది. వాళ్ళకి రక్షణ లేకుండా ఉన్నారు. మీకు అప్ప చెప్పారంటే మీరు ఏం చేస్తారో అన్నది. మళ్ళీ పాములకు 2 మాటలు అన్నమాట. కాబట్టి జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగం వేదం ఇచ్చేస్తానన్నాడు. ఇది రక్షణ. రూపాయి దగ్గర 10 రూపాయలు వసూలు చేసినోడికి ఎలాంటి మనసు వచ్చింది? ఆ ధనాపేక్ష పోయిందా లేదా? నేను ఎవరి యొక్కనైనా అన్యాయంగా దేనినైనా తీసుకున్నాడు, నాకు 400 మరలా చెల్లించాలని ప్రభుత్వం చెప్పాడట. ఒకటి తీసుకుంటే 400 ఇస్తాను, 400 నేను చెల్లిస్తానని మనుషులకి అంటే మనం దేవుడికి అంటే దేవుడికి గౌరవిస్తే శాపగ్రస్తులు మీరు. అది మనకి 3:9 ఉంది కదా, సామెతలు 3వ అధ్యాయం దగ్గర నుండి కూడా ఉంది. మీరు చదువుకోండి. ధనాపేక్షతో ఉన్నవాడు చదువుకోండి. నేను ఎవరి యొక్కనైనా అన్యాయంగా దేనినైనా తీసుకుని అతనికి 400 మరలా చెల్లించాలని ప్రభువుతో చెప్పాను. ప్రభుతో చెప్పినాడు. నువ్వు చెప్తున్నావా అలాగా? మరి మనుషులకి 400 ఇస్తానని చెప్పాడు కదా. ఆస్తుల్లో సగం భాగం పేదలకి ఇచ్చేస్తానన్నాడు కదా. నువ్వు దేవుడికి ఇవ్వవు, మరి పేదలకి ఇవ్వవు. ఏదో ఇచ్చి నువ్వు అంత పాడు చేసుకొని అంత పోతుంది, చిన్న సంవత్సరాలు పోతుంది అది. అందుకే యేసు ఇతడును అబ్రహాము కుమారుడే అంటున్నాడు. అంటే యేసు ఏమన్నాడు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ రోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నీకు ఎలా వస్తుంది రక్షణ? నాకు ఎలా చెప్పిందంట. దేవుడు గొప్ప చెప్పలే, దేవుడు మాటలు గొప్ప చెప్పలేదు. అక్రమాలు కట్టదు, ఆమె కట్టదు, ఇక ఆమె కట్టలేవదు. ఓన్లీ మాటలు చెప్పేసి వచ్చినమే అక్కడ అంతే. ఏదో మనిషిలాగా దేవుడు మాటలు ఇవ్వని ఎవరైతే అంగీకరిస్తారో దేవుడు ఇచ్చాడని దేవుడు చూచే కన్నులు జ్ఞానేంద్రియాలు లేవు. అది గుడ్డివారికి త్రోవ చూపే దగ్గరికి వెళ్ళిపోయి అలా ముదిరిపోయింది ఆ కేసు. జ్ఞానేంద్రియాలు కావాలి, పరిశుద్ధాత్మ ఎలా పొందుకుంటారు అలాంటి వాళ్ళు ఆలోచించండి. కాబట్టి దేవుని ఏర్పాటులో ఉన్నామా, మరి మనుషుల ఏర్పాటులో ఉన్నామా, దుష్టుడు ఏర్పాటులో ఉన్నామా అనేది మనం చెక్ చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దేవా, గొప్ప మహాదర్శనమును బట్టి ఆ ప్రియమైన ఆయన రక్తం మనకు విమోచనగా మన అపరాధములకు క్షమాపణ కలిగించావయ్యా, రక్షించావయ్యా. అయ్యా, ఏ విధంగా కూడా క్షమాపణ అనేది రాదయ్యా. ఆ జక్కయ్యని క్షమించావయ్యా. నేను చూడాలని ఆశపడ్డాడయ్యా. అలా చూడాలని ఆశపడుతున్న బిడ్డలు అందరూ చేతులు ఎత్తున్నారయ్యా. ఒకసారి నాయన ఆన్లైన్లో బిడ్డలు, ఆఫ్లైన్లో బిడ్డల్ని దర్శించండి ప్రభా. అయ్యా, నీ రక్తం ద్వారానే పాప క్షమాపణ వస్తుంది, రక్షణ వస్తుంది. అయ్యా, నేను చూడాలని ఆశ కలిగజేయండి ప్రభా. ఆ ధనాపేక్షను విడిపించండి, బంధకాలను విడిపించండి. అయ్యా, నా తండ్రి, నీ ఏర్పాట్లో ఉన్నామన్న సంగతి తెలియడానికి సహాయం దయచేయండి. మార్గం తప్పిన చుక్కల్లా ఉండకుండా బుద్ధిమంతుల ఆకాశంలో జ్యోతులై ఉంటారు, ప్రకాశిస్తారు అని మేము ప్రకాశించాలని ఆశపడి మేము మా బిడ్డలు చేతులెత్తి ఉండగా ప్రభా, మా కుటుంబాన్ని, మా సంఘాలు, సార్వత్రిక సంఘాలు, మా దేశాన్ని మీ ఆటలో పెట్టుకుని నడిపించండి. యేసు నామములో ఆటల కోసం ప్రతి శక్తులారా యేసు నామములో కాలిపోవాలి, మహిమగల నామములో కాలిపోవాలి, నీ శక్తి గల నామములో కాలిపోవాలి. నీ అభిషేకంతో ప్రతి ఒక్కరు నింపండి, మహిమ పొందుకోండి. ప్రతి వ్యాధి నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, హృదయం పగిలిపోయిన గుండెల్ని బాగు చేసే దేవా, మీరే మీ సాక్షిగా ఇక్కడ నిలబెట్టుకోండి. ఈ రాజ్యానికి నడిపించుకుంటాను. మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సదాకాలం ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.